సార్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ కి పలుమార్లు లేఖలు రాయటం అనేది ఆయనకు పరిపాటి విషయం అందరికీ తెలిసినటువంటిది. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక లేఖని రాయడం జరిగింది. రకరకాల విషయాల గురించి ప్రస్తావించారు. ఆయన సినిమాల గురించి డెఫినెట్ గా ప్రస్తావన ఉంది. అలాగే కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా అనే పేరు పెట్టాలనే అంశం ఒక్కటైతే కాపుల్ని బీసీలోకి మార్చాలి అనేది ఎప్పుడో అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకున్నారు, కానీ అది సార్థకం అవ్వలేదు. దానికి సంబంధించిన కూడా ప్రయత్నాలు చేయాలి అనే పలు విషయాల్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది లేఖలో. మరి ఇవి ఎట్లా చూడొచ్చు సార్? ఇది సాకారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇక్కడ హరిరామ్ జోగి గారు లోగడ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పరిపాలనా సౌలభ్యాలు మంచి చెడ్డ అంతా తెలిసి ఆయన ఎప్పుడు ఏ లేఖ రాస్తారో తెలియదు. ఆయన పని ఒక బండి పేపర్లు ఉంటాయి, రోజు ఉత్తరాలు రాయడమే. అంతే ఆయన పని, ఉత్తరాలు రాయడం. సాధ్యాసాధ్యాలు గుర్తించడు. మనం ఒకరికి ఒక సజెషన్ చెప్పే ముందు ఇది సాధ్యపడుతుందా లేదా మనమే స్క్రూటినైజ్ చేసుకొని సలహా ఇస్తే, మనం ఇచ్చిన సలహా తీసి పక్కన పడేయకుండా తీసి వెంటనే పాటించేదిగా ఉండాలి. లేకపోతే సలహా కానీ లేఖ కానీ రాయకూడదు, అలా ఉండాలి. కానీ ఈయన అలా కాదు. ఈయన కాపు సామాజిక వర్గంలో ఆయననే ప్రకటించుకుంటాడు. ఏమని ప్రకటించుకుంటాడు? భీష్మాచార్యుడు లాంటి వాడిని అని ప్రకటించుకుంటాడు. ఇంకోటి ఉన్నాడు ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి, నేను ద్రోణాచార్యుని అంటాడు. ఆడు ద్రోణాచార్యుడు కాదు, ఈయన భీష్మాచార్యుడు కాదు. ఆ కాపులు అందరినీ కూడా పాపం ఒక అమాయకులు చేసి ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరును. ఈయన ఏమైనా చేశాడంటే కాపుల కోసం ఏమి చేయలేదు, పదవిలో ఉంటుండు కదా, మంత్రిగా ఉన్నప్పుడు. ఆయన ఏమేమి చేశారంటే ఏమి చేయలేదు. సరిగ్గా ముద్రగడ ఇంటి ముందు కాపులకి ప్రవేశం లేదు అని చెప్పాడు. మరి కాపు నాయకుడు అనుకుంటాడు, ఇప్పుడు రెడ్డిగా మారిపోయాడు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయాడు అనమాట. అంటే ఇట్లాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళు చెప్పిన మాటలకి అంటే దానికి శాంటిటీ ఉండదు, అంటే దానికి ఒక సార్థకత ఉండదు. వ్యక్తిత్వం మంచి కావాలి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఆయన సజెస్ట్ చేసినటువంటి రెండు కూడా ఆచరణ యోగం కాదు, ఆచరించలేరు. వంగవీటి మోహన రంగా ఎందుకంటే కాపు నాయకుడు అనే జిల్లా పేరు పెట్టమంటున్నారు. ఆ పక్కనే ఉంది మచిలీపట్నంలో ఎన్టీ రామారావు జిల్లా అని పెట్టారు. ఎవరైనా పిలుస్తున్నారా ఎన్టీఆర్ జిల్లా అని? అది నెల్లూరులో పొట్టి శ్రీరాములు జిల్లా అన్నారు. మీరేం చేయాలి? పొట్టి శ్రీరాములు జిల్లా అని రాయిపోతే దాన్ని రిజెక్ట్ చేయాలి. పొట్టి శ్రీరాములు జిల్లా రాయిపోయినా నెల్లూరు జిల్లా అంటే మీకు అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎన్టీ రామారావు రాయిపోయినా వెళ్ళిపోతుంది. దేన్నో ఒకదాన్నే కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ కృష్ణా జిల్లా, వంగవీటి మోహన్ రంగ జిల్లా, ఇవన్నీ కూడా ఈ తాలూకా ఎంత మండలం, గ్రామం ఇవన్నీ ఇప్పుడు రాస్తారు. ఉత్తరాలు రాస్తారా? కోచింగ్లో రాస్తారా? ఇలా మెసేజ్ కొడితే వెళ్ళిపోతుంది. అటువంటి రోజుల్లో ఈ జిల్లాల పేర్లు ఎవరు చూస్తున్నారమ్మా? ఈ జిల్లాల పేర్లన్నీ ఒకప్పుడు కమ్యూనికేషన్ కేవలం కరస్పాండెన్స్ ద్వారా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు మెసేజ్ పెడుతున్నావు, ఏ జిల్లా పెడుతున్నావా? డైరెక్ట్గా అమ్మ నువ్వు ఒకసారి బయలుదేరరా అంటే వచ్చేస్తున్నావు అంతే. అంటే ఈ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులు బట్టి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. కనుక జిల్లా పెడతారా పెట్టరా అంటే జిల్లాతో పెద్ద పని లేదని నా ఉద్దేశం. ఒకవేళ పెట్టినట్టయితే ఆ పేరే పెట్టి పిలవాలి. అంటే ఆ పోయిన వ్యక్తుల తాలూకు వాళ్ళని అవమానం చేయకూడదు, ఆయన అభిమానుల తాలూకు మనోభావాలు దెబ్బతినకూడదు. ఒకటి, కాపులకి రిజర్వేషన్ కావాలంటున్నారు. ఈ సంగతి తెలీదా వాళ్ళకి? కాపులకి రిజర్వేషన్ కాకుండా కార్పస్ ఫండ్ 2000 కోట్లు ఇచ్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. అంటే కార్పస్ ఫండ్ వేరు, రిజర్వేషన్ వేరు. రిజర్వేషన్ అయితే హక్కుగా భావించి ఖచ్చితంగా ఇవ్వడమే. కార్పస్ ఫండ్ అంటే కాపుల సంక్షేమం కోసం కేటాయించబడ్డ డబ్బు. దానికి దీనికి తేడా ఉంది కదా. హక్కుగా దాన్ని గవర్నమెంట్ చేయాలంటే కష్టం కదా. అందువల్ల ఆయన కొంచెం ఆలోచిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మీరు బీసీల్లో కలపండి, బీసీలకి ఎంత కేటాయించండి అన్నారు, మిగతా కులస్తులందరూ మా మాట ఏంటి అంటున్నారు. అరే బ్రాహ్మణులు ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నారమ్మా, మాకు అసలు ఆదాయం లేదయ్యా బాబు, మమ్మల్ని అగ్రకులాల్లో తోసేశారు, మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారని గట్టిగా చెప్తున్నాను అనమాట. వీళ్ళు చూస్తే నమస్కారం పెడతారు, ఇంటికి వెళ్తే ఎగలమవుతారు వాళ్ళకి.
అలా అంటున్నారు. మాకు మీ కులం కాదు, அந்த పేదరికాన్ని బట్టి మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మెరిట్ని బట్టి మాకు ఆదుకోండి అంటున్నారు. మరి వాళ్ళ మాట ఏంటండి? Yeah. అందువలన మీరు కాయ కష్టం చేసుకుంటారు, అన్ని చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు, మంత్రులు తప్ప ఇంకేం చెప్పలేరు. అంటే ఇట్లాంటి సజెషన్స్ ఉంటే బాగుంటాయి. కానీ వీళ్ళు బాగానే ఉన్నారు, కాపులు బాగానే ఉన్నారు కనుక ఈరోజు ఆంధ్రదేశంలో రెండే వర్గాలు, కాపు రెడ్డి. కమ్మ కొంచెం వెనకబడింది. అందువల్ల ఇవన్నీ సాధ్యం కానటువంటి పర్సెంటేజీలు ఇవ్వమని వాళ్ళు బదనాం చేసి, చూసావా ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, కాపుడికి 5% ఇవ్వమంటే ఇవ్వలేదే అన్నాడు. అందుకే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పడం. ఇప్పుడు 2,000 కాకపోతే ఇంకో 4,000 కోట్లు ఇస్తారమ్మా. ఎందుకంటే దీన్ని అఫీషియలైజ్ చేసినట్టయితే ఇంకొకరు ముందుకు వస్తారు, మరి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అందువల్ల హరిరామయ్య జోగి తాలూకు లేఖలను కానీ మాటలు కానీ ఎవరు పట్టించుకోరు. కానీ నిజంగా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే కులం పవన్ కళ్యాణ్ కూడా నిజాయితీగా మాట్లాడుతున్నాడు కదా, కులం తీసి పక్కన పెట్టండి. ఎవరైతే నిజాయితీగా బాగా కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉన్నారో, ఇప్పుడు అంతకుముందు తీశారు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ విదేశీ విద్యను తీశారు. ఇప్పుడు విదేశీ విద్య మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. కనుక మెరిట్ స్టూడెంట్స్ని కులాలతో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పంపించే ఏర్పాటు చేయమని మనం సూచిస్తున్నాం. మీరు చెప్పినటువంటి మార్పులు విశ్వసనీయంగానే ఉన్నాయి, కానీ వస్తుంది ఈ మార్పు జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఎక్సెప్ట్ వాళ్ళు అంటే నాయకుల తాలూకు ఆలోచన బట్టి ఉంటుందమ్మా. వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఆలోచిస్తే నిజమా కాదు చెప్పండి. ఇప్పుడు దగ్గర కులాల్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లలే కదా, వాళ్ళ సంక్షేమాన్ని కూడా చూడాలి కదా. వాళ్ళు మీకు ఓట్లేస్తారు ఉంది, అదే వాళ్ళు మీకు ఓటేస్తున్నారు కదా, పైగా వాళ్ళు బాగా చదువుకుంటున్నారు కదా, రేపు సమాజానికి ఉపయోగపడే మనుషులు వాళ్ళు. వాళ్ళకి మేము ఎంకరేజ్ అంటే వాళ్ళు పూర్తిగా ప్రోత్సహించడం కానీ వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసి దేశాన్ని పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ తాలూకు సహకారం ఉండాలి, మీ తాలూకు మేధాస్ ఉపయోగపడాలి. ఇప్పుడు అదే కదా మనం మొత్తుకుంటున్నారు, మనలో ఉన్నారు, మెన్ ఉన్నారు, మానవ వనరులు ఉన్నాయి, బుద్ధి స్కిల్ డెవలప్మెంట్స్ లేవని సత్యనాథల్లా మొత్తుకున్నాడు. మనుషులు ఉన్నారు బాగా, ఇంజనీర్స్ కొలలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే స్వయం సిద్ధంగా అది దాన్ని ఏంటంటే ఒక మానిటరింగ్ చేసేటువంటి విధంగా పోటీ పడేటువంటి ఆ స్కిల్స్ మన వాళ్ళు లేవని చెప్తున్నాను అనమాట. ఎక్కడి నుంచి వస్తాయి స్కిల్స్? అందువల్ల ఆ విధంగా మెరిట్ స్టూడెంట్స్ని, ఆయా శాఖల్లో పట్టున్న స్టూడెంట్స్ని ప్రోత్సహించే విధంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉంటుండగా అమెరికాలో చేస్తున్న ఉద్యోగస్తుల్లో 23% ఆంధ్ర వాళ్ళే.